నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛంద్ర ఏర్పాటుకు సమన్వయంతో కృషి చేయాలి. శిక్షణ తరగతిలో డిఈ మహేష్. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు. ఎస్ఐ హరిప్రసాద్. నక్కబండలో కాలువలు ఏర్పాటు చేయండి విన్నవిస్తున్న ఆ ప్రాంత ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందే వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ మధుసూదనాచారి. వార్తలోని వివరాలు. విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలే గాని చట్టవిరుద్ధ పనులు చేయరాదని ఎస్ఐ హరిప్రసాద్ సూచించారు. పుంగనూరు పట్టణం సూర్యనగర్లోని ఇంపల్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో గురువారం రోడ్డు భద్రత నియమ నిబంధనలపై విద్యార్థులకు ఎస్ఐ అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు వాహనాలు నడపకూడదని, అలా చేసిన ఎడల వారితో పాటు వారి తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. విద్యాభ్యాసంపై ఏకాగ్రత పెట్టాలని, అప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొంతమంది మీ ఇదే యూనిఫామ్ లో ఈ ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. మరి మేము పెట్రోలింగ్ వచ్చినప్పుడు మీరు కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని పట్టుకోవచ్చా? మేము పోలీసు ఎప్పుడు కూడా చిల్డ్రన్స్ పట్ల, పబ్లిక్ పట్ల ఎప్పుడు కూడా రెస్పెక్టెడ్గా ఉంటాం. మేము ఫ్రెండ్స్, పోలీస్ అంటే పబ్లిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మీకు యాంటీగా ఫీల్ అవుతాం. మీరు క్రైమ్ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మేము మీకు యాంటీగా ఫీల్ అవుతా ఉంటాం. అంతేనా? సో మీరు తప్పు చేయొచ్చా? చేయదు కదా. మరి ఫ్రెండ్స్గా ఉన్న వల్ల మేము ఎందుకు మీకు నెగిటివ్ అయిపోతున్నాం? మీరు తప్పు చేయడం వల్ల మేము నెగిటివ్ కనిపిస్తున్నాం. అంతేనా? కాబట్టి మీరు ఎప్పుడు తప్పు చేయొద్దు. మాతో మీకు ఆ పని పడద్దు. మాతో మీకు పని ఎప్పుడు పడాలి? మీ అవసరాని కోసము, మీ హెల్ప్ కోసము మేము ఉపయోగపడాలి. అంతేనా? మన ఈ పక్కింట్లో ఏదైనా హరాస్మెంట్ జరుగుతుంటుంది, మన వీధిలో హరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది, మన స్కూల్ సరౌండింగ్స్లో టీజింగ్ కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా కిండల్ చేయడము, లేకపోతే ఎగతాళి చేయడము, ర్యాగింగ్ చేయడము, ఏడిపించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు పోలీస్ హెల్ప్ మీకు నీడ్ ఉంటుంది. అవునా? అప్పుడు పోలీస్ యూజ్ చేసుకోవాలా? మీరు నిర్భయంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? యూజ్ చేసుకుంటారా? మరి మీ నెంబర్ మా దగ్గర లేదు కదా సార్ అంటారు. మా నెంబర్ లేకపోవాల్సిన అవసరం లేదు. డైల్ అంటే నేను కాదు. పోలీస్ అంటే ఎవరమ్మా పోలీస్ అంటే? పోలీస్ అంటే మీరు సినిమాలో చూసే నెగిటివ్ రోల్స్ ఉన్నాయి కదా, అవి కాదు. పోలీసు అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ప్రజలను రక్షించడానికి సొసైటీలో చట్టబద్ధమైనటువంటి పనులు కార్యక్రమాన్ని చేసేదానికి పోలీసు వ్యవస్థ అనేటువంటిది సొసైటీలో డిపార్ట్మెంట్ రన్ అవుతా ఉంది. అంతేనా? లైక్ ఆర్మీ, టీచర్స్, రెవెన్యూ, అగ్రికల్చర్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఈ సొసైటీలో ఒక వింగ్. అంతేనా? కుప్పం మండలం కూర్మానపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాగి పంటకు కాపలా కాస్తున్న రైతు కిట్టప్పపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో కిట్టప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఏనుగుల దాడి కారణంగా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రైతుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పుంగనూరులో పురాతన కోనేరును అగ్నిమాపక శాఖ మరియు మున్సిపల్ కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన కార్తీక మాసం 4వ సోమవారం
కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా కోనేరులో చెత్త మురుగును తొలగించారు. సాధనకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్లాస్టిక్ ను నివారించేందుకు కృషి చేయాలని పుంగనూరు మున్సిపల్ డిఈ మహేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంపై పలమనేరు పుంగనూరు సచివాలయ సిబ్బంది మేప్మా వారికి ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్ గా శ్రీనివాసులు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ, శుభ్రత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. Of this municipal solid waste management, plastic waste management, ఎందుకు అంటే మన ఫస్ట్ we have to gain knowledge. మీరు ఏమనుకుంటారంటే అబ్బా ఇది నా డ్యూటీ కాదు కదా అని కొందరు ఏమనుకుంటారంటే ఫీల్డ్ లో వెహికల్స్ లేవని కొందరు, సిబ్బంది లేవని కొందరు, అసలు డబ్బులు లేవని కొందరు, రిసోర్సెస్ లేవు. యూనో ద మూమెంట్ ద ఇండియన్ మైండ్ సెట్ ఇండియాలో మనకి ఏంటంటే ఫస్ట్ వెన్ సంథింగ్ ఈస్ గివింగ్ ఇది మనకి అవుతుందా కాదా అని ఆలోచిస్తాం. అవుతుందా కాదా అనవసరం. ఫస్ట్ వి నైట్ రిసీవ్, వి హ్యావ్ టు టేక్ దట్ నాలెడ్జ్. ఏదైనా ట్రైనింగ్ కనుక లేకపోతే కొంత నాలెడ్జ్ ఇచ్చినప్పుడు మనం దాని నాలెడ్జ్ ఉపయోగించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మున్సిపాలిటీ దగ్గర వెళ్తే సార్ ప్లాస్టిక్ తగ్గించడం కష్టం సార్ అన్నారు. మరి తిరుపతి కార్పొరేషన్ లో ఆమె నాకు స్ట్రా ఇచ్చింది, పేపర్ స్ట్రా. దే ఆర్ నాట్ టచింగ్ ద ప్లాస్టిక్. వాళ్ళకి డబ్బులు చాలా వస్తున్నాయి సార్, వాళ్ళ మనుషులు చాలా ఉన్నారు సార్ అని అన్నారు. నేను ఇంకో చిన్న మున్సిపాలిటీ పోయాను. బట్ వాళ్ళు ఏం చేశారు, మొన్న మీ దగ్గర కూడా ఈ ఆఫీస్ లో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దేర్ ఇస్ నో ఎంట్రీ ఫర్. మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ ఇట్ ఈస్ ఎ ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటరియట్. దే ఆర్ నాట్. వి నీడ్ టు స్టార్ట్ విత్ ఓన్లీ అవర్ పర్సన్ టు పర్సన్, సింగిల్ పర్సన్ టు సింగిల్ పర్సన్ చేసినప్పుడు మాత్రమే మనకు we need to get lot of change. We will discuss it. మన 10 minutes break now. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమం నిర్వహణపై వివరించారు. స్వచ్ఛంద్ర సాధనకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో తేజ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు వెంకటేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలక సంఘాలన్నింటిలో అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్నటువంటి సిబ్బందికి కౌన్సిల్తో సహా కౌన్సిల్స్కి, కమిషనర్లకి, అసిస్టెంట్ ఇంజనీర్లకి, అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి, శానిటరీ ఇన్స్పెక్టర్స్కి, వార్డ్ సెక్రటరీకి ఇలా అందరికీ కూడా
ఈ స్వచ్ఛాంధ్ర పైన శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని వివరంగా సిబ్బందికి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మరియు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇలాంటి మనకి భారత ప్రభుత్వం అందించినటువంటి ఈ రూల్స్ పైన పూర్తి అవగాహన కలిగించడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా దిద్దడానికి, అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే జాతీయ స్థాయిలో జరిగే ర్యాంకింగ్లో మొదట నిలబెట్టడానికి చేయాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రజలలో ప్రవర్తనలో మార్పు, బిహేవియర్ చేంజ్ అంటాం, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఎలాంటి వ్యూహాలను మనం చేయాలి, అంతేకాకుండా విస్తృతంగా ప్రచారాలను ఏ విధంగా కలిగించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీ మరియు పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డు సెక్రటరీలు, అదేవిధంగా వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరికీ కూడా ఈ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. పుంగనూరులో పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో కాలభైరవ స్వామికి బుధవారం రాత్రి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయ మాలతో అలంకరించారు. ఆపై అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. काशीकापुरादिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं एवं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशीकापुरादिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाविरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरन्तरं मृत्युदर्पनाशनं करालदंष्ट्रभीषणं काशीकापुरादिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनं हस्तसिद्धिदायकं कपालमालिकाधरं काशीकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशीकापुरादिनाथ. తిరుమల శ్రీవారిని గురువారం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ లైనప్ లో ఉన్నాయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం. చాలా చక్కటి దర్శనం జరిగింది. చక్కటి ప్రసాదాలు, చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వ్యక్తి
விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் తిరుమలై తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవ్వటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృప కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అలాగే స్వామివారి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్తాం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. రాబో కాలంలో మరింతగా ఈ పవిత్రతను పెంచే విధంగా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ ధూపదీప నైవేద్యాలు అందే విధంగా ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే వెళ్ళాలని స్వామివారి యొక్క కటాక్షం కారణంగా మా పార్టీ అలాగే మా కార్యకర్తలందరూ కూడా మరింతగా ముందుకెళ్లే విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఇవాళ దొరకడం ఏదైతుందో మా యొక్క సౌభాగ్యంగా మేము భావిస్తాం. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। आज परम पवित्र तिरुपति बालाजी देवस्थान का दर्शन हुआ है। बालाजी का दर्शन हुआ है। बहुत व्यवस्थित रूप से यहाँ पर मंदिर जो अथॉरिटी है बहुत सुंदरता के साथ और बहुत ही साफ सफाई के साथ इस मंदिर का जो परिचालना हो रहा है इससे हम बहुत प्रभावित हुआ हो और तिरुपति बालाजी श्री गोविंदम का आशीर्वाद देशवासियों के ऊपर हमेशा बना रहे। माँ भारती को फिर से विश्वगुरु होने का मौका मिले। हम सब लोग एक होकर के देश के लिए एक साथ हम काम करें। ऐसे ही मंगलम आशीर्वाद हम आज कामना की है और असम से हम हैं और असम वासियों की ओर से भी आज यहाँ पर हम लोगों ने प्रार्थना किया है, पूजा अर्चना किया है। पूरे देश में कश्मीर से कन्याकुमारी, गुजरात से अरुणाचल प्रदेश तक सभी के ऊपर तिरुपति बालाजी का हमेशा आशीर्वाद बना रहे। ऐसे ही हमारा பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. And creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ఓం నమో భాషణ ಮಾಡುವುದು ಮತ್ತು ఆక్షేప ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. నాకు తెలిసి నెలకల్లా అక్కడికి అయిపోతుంది. ఆల్మోస్ట్ కమిటీలు కూడా దాదాపు వచ్చేసినాయి. యాప్ కూడా ఓపెన్ చేసాం. మీరు అప్లై చేసుకునే జర్నలిస్టులు అప్లై చేసుకునే యాప్ కూడా ఓపెన్ చేసినాం. మొన్న మీరు
పట్టణ పరిధిలోని నక్కబండలో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాల్వలు లేక రోడ్లపైనే మురుగునీరు నిలిచిపోయాయి. దీనికి తోడు పారిశుద్ధ్యం కొరవడింది. దోమల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. వందలాది మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో అరాకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటే చాలా మందికి సిబ్బంది సక్రమంగా స్పందించాలని, వైద్యులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉండవని అపోహపడుతూ ఉంటారు. పొంగనూరు ప్రాంతీయ ఆసుపత్రి ఇందుకు భిన్నం. ఆసుపత్రులకు తీసిపోని విధంగా పురిటి బిడ్డలకు వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం నవజాత శిశువుల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. ఇక్కడ వైద్యానికి అవసరమైన వైద్యులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 2012లో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఆధునిక పరికరాలు, సెంట్రల్ ఏసీ సౌకర్యం కల్పించారు. రోజుకు 5 నుంచి 10 మంది శిశువులకు వైద్యం అందించేలా రూపకల్పన చేశారు. పుట్టిన నెలలోపు శిశువులకు అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించనున్నారు. రోజు ఓపీలో 50 మంది చిన్నారులకు వైద్యం చేస్తున్నారు. పుట్టిన వెంటనే బిడ్డ కామర్ల బారిన పడితే ఫోటోథెరపీ చేయాల్సి ఉంటుందన్నారు. బిడ్డ ఆరోగ్యం కుదుట పడడానికి కనీసం వారం రోజులపైనే పడుతుంది. ఇక్కడ 2 యంత్రాలున్నాయి. పల్స్ ఆక్సిమీటర్. నెల తక్కువగా పుట్టిన బిడ్డలకు వైద్యం చేసే సమయంలో స్థితిగతులు తెలుసుకునేందుకు పల్స్ ఆక్సిమీటర్ అవసరం. ఇవి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్నాయి. ప్రాంతీయ ఆసుపత్రికి ఏ సమయంలో వచ్చినా వైద్య సేవలు అందించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. నవజాత శిశువు కేంద్రంలో ఆధునిక పరికరాలతో సేవలు అందిస్తున్నామని, ప్రత్యేకించి చిన్నపిల్లల వార్డు అందుబాటులో ఉందని చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మధుసూదనాచారి అన్నారు. మనము ప్రతి సిఎస్సిలోనూ, ఏ హాస్పిటల్స్లోనూ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనూ కూడా ప్రతి దగ్గర మన దగ్గర ఎన్బిఎస్ నవజాత శిశు విభాగం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మనం ఇక్కడ పుంగనూరులో కూడా 2012 నుంచి మనం రన్ చేస్తున్నాము. ఈ మధ్యనే దాన్ని అప్గ్రేడ్ అయ్యింది, ఏరియా హాస్పిటల్ అయింది. ఎన్బిఎస్ విభాగంలో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాము. డాక్టర్స్, స్టాఫ్ అందరూ ఉన్నారు. ప్రతి పురిటి బిడ్డ, చంటి బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళకు ముఖ్యమైన కేర్ అవసరము. సో ఏం కేర్ అంటే ఫస్ట్ వెంటనే పుట్టిన బిడ్డనే ఒకసారి ఊపిరి అందకపోతే ఊపిరి అందించడానికి, హార్ట్ అందుకోకపోతే హార్ట్ స్పీడ్ అందించడానికి, సిపిఆర్ చేయడానికి ఆక్సిజన్, వేడిగా ఉంచడానికి వార్మర్స్, తర్వాత రికవరీ అయిన తర్వాత మొదటి వారంలో ఒకసారి కామర్లు వస్తాయి. ఆ కామర్లు వైద్యించడానికి కూడా మనకు ఫోటోథెరపీ యూనిట్లు ఉన్నాయి. అట్లాగే పిల్లలకు చిన్నప్పుడు వచ్చే జబ్బుల వల్ల సెప్సిస్ అంటాము, అటువంటి సీరియస్ జబ్బులు కూడా మనం ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేసి మనం వైద్యం చేసుకుంటాము. కాబట్టి ఎంబీఎస్ అనేది చిన్న పిల్లలకు, పురిటి బిడ్డలకు, 1 month లోపల బిడ్డలకు చాలా ప్రాణం కాపాడే యూనిట్ ఇది. సో ప్రతి నెల మనం 40 మంది 45 మంది దాకా నవజాత శిశువులు మన దగ్గర జన్మిస్తుంటారు. అట్లాగే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఇంకా బయట నుంచి కూడా డెలివరీ అయిన పిఎస్పీ నుంచి కానీ నుంచి కూడా రామసముద్రము, ఇట్లా చోడపల్లి నుంచి కూడా డెలివరీ పిఎస్పీ బిడ్డలు వస్తుంటారు. వాళ్ళని మనం అడ్మిట్ చేసి సంరక్షించి ఇంప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేస్తుంటాము. లాస్ట్ ఇయర్ ట్విన్స్ అయితే 1 kg బిడ్డలు బెంగళూరులో డెలివరీ అయినారు. వాళ్ళ ఖర్చు భరించలేక వచ్చేస్తే మన దగ్గర 15 రోజులు ఉన్నారు.
అట్లాగే లాస్ట్ మంత్ కూడా 1.5 kg బేబీ బెంగళూరు నుంచి వచ్చింది. నుండి తర్వాత రికవరీ మన దగ్గర అయినారు వారం రోజులు. సో అటువంటి చిన్న చిన్న బిడ్డలందరూ కూడా మనకు బరువు తక్కువ బిడ్డలకు ఏదైనా ఆర్డిఎస్ అంటే ఊపిరితిత్తుల సమస్యలు, సెప్సిస్ ఇన్ఫెక్షన్స్, అట్లాగే డయేరియా కేసెస్, అట్లాగే జాండీస్ ఇలాంటివి కూడా మనం పూర్తిగా వైద్యం చేయగలుగుతున్నాము. ఎక్సెప్ట్ వెంటిలేటర్స్ అంటే ఊపిరి తీసుకోలేని బిడ్డలకు మిషన్తో ద్వారా ఇచ్చే వెంటిలేటర్ చికిత్స మాత్రము హయ్యర్ స్టాండర్డ్స్లో ఉంటుంది. దాన్ని SLC అంటాము. అది ఒకటి మాత్రము మనం చేయక బయట మాత్రం ఇస్తాము. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనము అట్లా బయటకు వెళ్ళిన కేసులు 2 అమలున్నాయి తప్ప మిగతా అన్నీ మన దగ్గర అవుతున్నాయి. ఈ ఆపర్చునిటీ మనం అందరూ చుట్టుపక్కల PSC వాళ్ళు కానీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ, ఇక్కడ డెలివరీ చేసే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుతోంది. ఇంకా రెండోది వచ్చి మన ఇప్పుడు సీజనల్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే ఈ వర్షాలు తగ్గి పడిన తర్వాత ఎక్కడ పడితే అటు నీళ్ళు రావడం, దోమలు ఎక్కువ పెరగడం, వైరల్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మలేరియా జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. సో ఈ సీజనల్ డిసీజ్ కాపాడుకుంటే మన పిల్లల్ని, చంటి పిల్లల్ని, పెద్ద పిల్లల్ని అందరూ కూడా వెచ్చగా పెట్టుకోవడము, ఇంకా దోమలు పుట్టకుండా మనం రెపెలెంట్స్ వాడుకోవడము, దోమతలు వాడడం, స్కిల్స్ వాడుకుని దోమతలను చూసుకుంటే మన మలేరియా జ్వరం రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ జ్వరాలు వచ్చినప్పుడు ప్రతి జ్వరం వస్తే చిన్న జ్వరాలు అనుకోకుండా దగ్గరలో ఆసుపత్రులు చూపించుకొని ఇప్పుడు ఉండే జ్వరాలలో వైరల్ ఫీవర్స్ అలాగే మలేరియా జ్వరాలు అలాంటివి చూసుకొని వైద్యం చేసుకున్నామంటే ప్రతి దానికి టెస్టులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. సో ప్రతి ఫీవర్ కేసు కూడా 24 గంటలు చూడబడుతుంది మన హాస్పిటల్లో. సో ప్రతి 24 గంటలు కూడా మనకు మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా హై ఫీవర్ ఉన్నప్పుడు రాత్రులు వచ్చి వెంటనే చూపించుకొని మనం అవసరమైతే అడ్మిషన్ అవ్వడము, మందులు వాడుకోవడం వల్ల ఈ వైరల్ జ్వరాల నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇళ్లలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు కాసేలాసి వాడుకోండి. ఎవరికైనా జలుబు తగ్గుంటే అందరూ మాస్కులు వేసుకోండి. బయట ఆహారాలు బయట మానేయండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మన హాస్పిటల్లో ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకోండి. ఈ విషయాలన్నీ మీకు KCT ద్వారా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛాంధ్ర ఏర్పాటుకు సమన్వయంతో కృషి చేయాలి. శిక్షణ తరగతిలో DE మహేష్. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు. SI హరిప్రసాద్. నక్కబండలో కాలువలు ఏర్పాటు చేయండి, విన్నవిస్తున్న ఆ ప్రాంత ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందే వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ మధుసూదనాచారి. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.